ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ్రిత హనీ. ఈ రోజు వీడియో వచ్చేసి మా అక్క నాకు నెయిల్ ఎక్స్టెన్షన్ చేయబోతుంది అనమాట. రేపు నా బర్త్డే. సో ఈ రోజు మా అక్క చేస్తానంటే ప్రతిసారి నేను చేసుకుంటాను, సార్ మా అక్క చేస్తానన్నది. సో అందుకనే అండ్ అలాగే కోన్ కూడా పెడుతుంది. నేను మీకు ఫుల్ లెంత్ వీడియో మొత్తం తీసి మా అక్క వీడియో మా ఐడిలో పోస్ట్ చేస్తాను. అండ్ షార్ట్ వీడియో వచ్చేసి నా ఛానల్లో ఉంటుంది, క్రింద మా అక్క మెన్షన్ చేస్తాను అనమాట. సో అండ్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఫన్నీగా ఉంటుంది, బాగుంటుంది. ఫస్ట్ అయితే మరి మనకి నెయిల్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చెప్పు. జనరల్గా చెప్పాలంటే నెయిల్ ఎక్స్టెన్షన్ ఎవరికి అక్కర్లేదు, ఎవరికైతే నెయిల్స్ ఉండవో వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. అండ్ అంటే లైక్ అకేషనల్ గా కొంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళకి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎమర్జెన్సీ టైంలో కూడా యూజ్ అవుతుంది. అంటే ఏమైనా షూట్స్ ఉన్నా సరే అలాంటి టైంలోనే ఒకవేళ నెయిల్స్ కొంతమంది చూపి నీ నెయిల్స్ చూపి. ప్రెసెంట్ అయితే కొంచెం పెంచాను గైస్, మామూలుగా అయితే నాకు అసలు నెయిల్స్ ఉండవు. ఎందుకంటే నాకు టైంలో మామూలుగా అయితే కరోనా టైంలో కొంచెం మానేసాను. తర్వాత పెంచుకున్నాను కొన్ని రోజులు, తర్వాత మళ్ళీ ఏంటో ఏమైందో తెలియదు, నాకు టెన్షన్. అండ్ సో ఆ నెయిల్స్ నాకు నెయిల్స్ తక్కువ అని చెప్పేసి గమ్మన దేనికైనా వీడియోస్ టైంలో టైంలో మెసేజ్ టైంలో యూస్ అవుతుందని చెప్పి నేను నెయిల్ కిట్ అంటే లైక్ వీడియోస్ అంటే ఎవ్రీ వీడియోకి పిన్ పాయింటెడ్ గా చేయదు, కానీ ఏమైనా షూట్స్ ఉంటే లైక్ ట్రెడిషనల్ షూట్స్ ఉంటాయి కదా, ఓన్లీ వాటికి యూజ్ చేస్తుంది. సో దానికోసం అని చెప్పి నెయిల్ ఎక్స్టెన్షన్ కొనుక్కున్నాను కొన్ని ఐటమ్స్. అలా కలిపి వాటికి 500 అయిందా? 500 నాకంత ఐడియా లేదు ఎంత మొత్తానికి ఎంత అయింది, కొంచెం ఎక్కువ అయింది బడ్జెట్ అయితే. మా మమ్మీ అరసం తిట్టారు, మా అక్క కూడా నాకు తిట్టింది. మా అక్కే కట్టింది, పేమెంట్ కూడా మా అక్కే చేసింది ఆ రోజు. సో తన అమౌంట్ ఇచ్చింది, నేను కొనేసుకున్నాను. సో ఐటమ్స్ చూపిస్తాను. ఇది నార్మల్ అనమాట, అంటే నేను మా ఇంట్లో నెయిల్ పాలిష్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా అయితే ఇంకా ఎక్కువ ఉండాలి. కొన్ని ఏంటంటే అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంటికి అది 2+ సౌండ్ వచ్చేస్తుంది, కొంచెం నాయిస్గా ఉన్నా సరే అడ్జస్ట్ అవుతుంది. ఇంకొకటి లాస్ట్ టైం వీడియోలో వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది అన్నారు, దాన్ని మేము ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ అంటే నాకు ఏం చెప్పాలి, అదే ప్రెజెంట్. ఓకే, ఇక్కడ మన వీడియో లాగ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి నెయిల్ పాలిష్ అనమాట. అండ్ దీని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమని చెప్పాను కదా, నువ్వు చెప్పు. ఓకే, ఇది వచ్చేసి నెయిల్ ఎక్స్టెన్షన్కి నాకు అది నోట్ తిరగట్లేదు, దానికి నెయిల్స్ అనమాట ఇవి. అంటే సైజెస్ లైక్ ఒకసారి నాకు దాని నెంబర్ కూడా ఉంటుంది, మాకు క్లారిటీగా చూపిస్తుంది ఓపెన్ చేసి. అండ్ ఇది వచ్చేసి దానికి ఇది ఇక్కడ లిక్విడ్స్ ఉంటాయి అనమాట, దాన్ని కలుపుకోవడానికి వాడు ఆల్రెడీ ఇంత సిరామిక్ బౌల్ అనేది ఇచ్చారు. అయితే అది ఏంటంటే నేను మమ్మీ బాగుంది కదా నాకు ఇవి పింక్ అన్నట్టు నేను మమ్మీకి ఇచ్చాను అనమాట. బౌల్ కాదు, చిన్న గ్లాస్ లాగా ఉంది. షార్ట్స్ వేసా అయితే నేను ఇది క్లిప్స్ కొనుక్కున్నాను, ఇది బాగుంది కదా 3 ఉన్నాయి కదా అని చెప్పి ఇట్లా కలుపుకుంటున్నాను. అండ్ ఇవన్నీ కామన్ అందరి దగ్గర ఉంటాయి, ఇవి మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేసుకుంటూ యూస్ అవుతాయి. అండ్ నెయిల్ కట్టర్, అండ్ ఇది నెయిల్ షేప్ చేసుకోవడానికి. అండ్ ఇంకా దీంట్లో ఈ బ్రష్ మెయిన్ అనమాట, ఇది నెయిల్ ఎక్స్టెన్షన్ కి లిక్విడ్ లోని మనం ఒక జెల్లలా ఉంటుంది. సో ఆ జెల్ని మనం నెయిల్ కి చూపిస్తాం కదా ప్రాసెస్ అప్లై చేసుకోవడానికి ఇది కావాలి. అండ్ ఇది లోపల ఉన్న నెయిల్స్ క్లీన్ చేసుకోవడానికి అంతే కాదు, ఆ జెల్ తీసి నెయిల్ మీద పెట్టాలి కదా పింకి, అది ఇటు సైడ్ యూస్ చేస్తాం. నెయిల్స్ క్లీనింగ్ కి ఇంకా ఇలా బ్యాక్ సైడ్ ఇక్కడ ఎక్స్ట్రా స్కిన్ ఉంటుంది కదా, ఇలా వెనక్కి అనుకోవడానికి అనమాట. ఇలా ఓకే. అండ్ దీంట్లో నా దగ్గర కొంచెం ఎలా సరే అడ్జస్ట్ అవ్వాలి, మా డాగ్స్ కి హెయిర్ ఫాలో అవుతుంది కొంచెం, దానివల్ల నా ఐటమ్స్ అన్నిటికీ అలా స్టిక్ అవుతుంది. అండ్ ఇవి ఇందులో నా దగ్గర 3 ఉన్నాయి అనమాట, ఆల్రెడీ 2 సెట్లో వచ్చాయి, ఇంకోటి నేను ఎక్స్ట్రా కొనుక్కున్నాను అనమాట. ఇది వచ్చేసి రేడియం కలర్, అండ్ ఇది ఏది దేనికో చెప్పు. రెండు ఒకటే, 2 నెయిల్ ఎక్స్టెన్షన్ కలర్స్ వేరంతే, ఓకేనా. అండ్ నాకు పింక్ అంటే ఇష్టం. అవును, పింకీ అంటే ఆబ్వియస్లీ పింక్ కలర్ ఉండాలి అంటే ఓకేనా, ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది. సో అందుకని అండ్ మోర్ ఓవర్ ఆ 2 వాటిల్లో ఒకటి కొంచెం లీక్ అవ్వడం వల్ల స్టిక్కీనెస్ అన్నిటికి అంటుంది. అది ఇంకా అద్భుతం. రెజినాట్ మహిమ నేను మీకు చూపిస్తాను. మొన్న నేను పిండి జల్లేసుకున్నాను అది ఇది అని చెప్పింది కదా, ఒక నిమిషం ఆగు. ఫ్లోర్ అంతా ఫుల్ డ్యామేజ్ చేసింది, చూపిస్తాను నేను ఇక్కడ లాస్ట్ లో. అండ్ ఈ రెండింటి విషయానికి వస్తే ఏమొచ్చి ఇది బ్రష్ క్లీనింగ్ అనమాట. నాకు చూపి, నాకు ఇది ఓకే. బ్రష్ క్లెన్సర్ ఇది వచ్చేసి జెల్, అంటే మనం ఇప్పుడు నెయిల్ ఎక్స్టెన్షన్ చేసుకున్నప్పుడు అది చాలా స్టిక్కీగా ఉంటుంది, దాన్ని అంత స్టిక్కీగా లేకుండా నార్మల్ గా ఎక్స్టెన్షన్ యూస్ అవుతుంది అనమాట. అంటే అంటుకోదు, అది లైక్ క్లీన్ చేస్తుంది కూడా. క్లీన్ కాదు, నెయిల్స్ ని స్లిప్ సొల్యూషన్ మనకు తెలియదు అనుకో, కానీ ఓకేనా. నెయిల్ రిమూవర్ కామన్ అంటే నాకు నెయిల్ రిమూవర్ అంత నార్మల్ గా పెట్టు పింకి, నెయిల్ రిమూవర్ అంత యూజ్ లేదు నాకు ఇప్పుడు, ఎందుకంటే నేను నెయిల్ పాలిష్ చేసుకోలేదు కాబట్టి. అండ్ ఇది వచ్చేసరికి కాటన్ అనమాట. అయ్యో మాకు తెలియదండి, తెలుసుకోండి అందుకే చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి యూవీ రేస్, ఇది ఏ విధంగా యూవీ రేస్ అలా నాకు తెలియట్లేదు బట్ ఓకే. అండ్ దీనికి ఇలా 2 కాళ్ళు కూడా ఉన్నాయి, ఇలా అంటే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓకే, ఇక్కడ సన్నది ఇచ్చాను, అదేం సన్నది కాదు. అండ్ ఇది ప్లగ్ పాయింట్ మనం పెట్టుకోవాలి. నిన్న చిన్నారి ఊపేస్తుంది సార్. ఈ ఛార్జర్ మా అక్క మాత్రం సెట్ అవుతుంది, మా అక్క కానీ కాలేజ్కి ఎక్కితే ఛార్జర్ ఉంటుంది. 99.99% ఇంట్లో వదిలేస్తా కదా, ఎక్కడో 0.001%. ఇంకేం లేదు. ఇప్పుడు మా అక్క నాకు చేసి
ఇటు చూడు ఒకసారి. ఫస్ట్ ఎలా చేస్తాను అనుకుంటున్నావు? మరి ఏదో నెయిల్ పాలిష్ యూస్ చేయి పింకీ. అలా ఏది పడితే యూస్ చేయకూడదు. సరే టేస్ట్ ఉంది, ఇది పాడుతుంది కొంచెం త్వరగా. అది అవ్వదు, ఏ అది ఎండబెట్టిందా? గైస్ నాకేం అర్థం కావట్లేదు. ఇది పని చేయట్లేదు గైస్. ఇండిపోయింది లోపల కూడా సులువుగా అది చెప్తుంది. హిస్టరీ చెప్తుంది. రాత్రి కాలంలో హిస్టరీ ఇటు మనం వెళ్ళాం, మనకి అంత వేస్ట్. ఇది కూడా అలాగే కూర్చుందా? ఓకే. ఇది కూడా ట్రాన్స్పరెంట్ నెయిల్పాలిష్లా ఉంది గైస్. మీరు మాత్రం ట్రాన్స్పరెంటే వాడండి. నాకు యూవీ రేస్ కావాలి ఇప్పుడు, దారాలు కాబట్టి. మామూలుగా ఆడుతుంది పింకీ. అలా పెట్టి లాగ్ లాగ్. సరే గైస్ ఇది ఉంది కదా, పాలివ్ గ్రీనా ఇది రావట్లేదు. అక్కడ నవ్వదు, వీడియో అవ్వదు. ఓకే ఇప్పుడు మనకి కామెంట్ బాక్స్ జనరల్ గుర్తుకొచ్చి చెప్పిన నేను సాగిపోతే దానికి ఏదో ఆన్సర్ గైస్ నేను చేసుకోవాలని అన్నాను. పత్రిక కోసం నేను పెంచుకున్నాను అంటే మాకు అన్నది నా వీడియో అవుతుంది. నన్ను ఫోర్స్ బలం తీసుకొచ్చాను కదా ఆట ఆడుకుంటుంది గైస్ నాతో. గైస్ నేను ఏంటి అది ఇలా చేయండి. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ చెయ్యి. నాకు చెప్పాలి, మీరు చెప్తాను, నాకే చేసుకోవాలి. కానీ ఒకటి మాత్రం ఇద్దాం, అది ఏమన్నా లైక్ వస్తే ఇప్పుడు వీడియో కోసం గైస్ పింకీ ఇలా చూడు, నా ఫాలోవర్స్ ఇలా చూడు. ఫాలోవర్స్ ఎవరైనా ఈ వీడియో చూసి నన్ను ఇష్టపడితే కింద నా అకౌంట్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబు చెయ్యి fast గా. అవును పూజ. నేను నా ఫోన్ చేస్తాను నెక్స్ట్. ఓకే మీరు తీసుకోవాలి ఫస్ట్. వరస్ట్ క్యాండిడేట్ సార్. చాలా ఇంకా యా अपने कमेंट पास होता बस चलो उन्हें आता मात्र नहीं चलता అర్థం కాలేదు. కొంచెం పెడదాం. ఓకే పరీక్ష ఇటువైపు ఇలా అతికించుకోండి వయసు. బ్లిస్ ఎక్కువైపోతుంది పింకీ, అన్నిసార్లు హ్యాండ్ మూసేస్తుంటే. ఇదంతా కాదు గైస్, ఇంకొక లాస్ట్ ఇదే నేను చెప్తున్నాను. ఇది తీసుకోండి, ఇలా చేతిని పిండుకోండి. ఇది నేను నన్ను చూసాను. కొత్త నీళ్ళు నీ దగ్గర ఉంది నెయిల్స్ అంతా. ఓకే అది కొత్త నీళ్ళు తీసుకోండి. జస్ట్ చూసాను, ఇలా పెట్టేసుకుంటారు. ఓకే మరి లెంత్ కావాలంటే అప్పుడు నుంచి ఇప్పుడు నీకోసం, నీలాంటి తెలివైన వాళ్ళ కోసం ఇది కూడా ఫెయిల్ అయితే ఇంకా నా జన్మలో మీకు ఈ వీడియో చేస్తాను. అది మా ఇంట్లో వస్తుంది. ఇదే లాస్ట్ గైస్, ఇంకా అస్సలు ఇంకా ఎప్పటికీ చేయను. ఈసారి బాగా ఇదే లాస్ట్ ప్రమాణ స్ఫూర్తిగా చెప్తున్నాను. ఏంటి ఓకే రెడీయా? కెమెరా ఆన్ చేసావా? అన్నిసార్లు చెప్తాను వద్దమ్మా తల్లి బంగారం వద్దమ్మా, నన్ను బొమ్మలు కొంటానమ్మా. నేను ఏం కొనుక్కుంటే అయ్యే కావాలి. ఇప్పుడు ఇలా తయారైంది, దీని అంత ఏమవుతుందో భయం వేస్తుంది గైస్. ఎందుకు ఇంక ఎలా అంటే నైట్ లైటింగ్ లో పెడితే
అందుకే ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నాను. ఇది యూవీ రేస్, ఇప్పుడు దీని రేస్. యూవీ రేస్ ఏంటి పింక్ అది? సన్ దీని మీద సన్ అని ఇచ్చాడు. ఏం చేయాలి? అది కంపెనీ. సరే దాని సన్ కంపెనీ, సన్ కూడా కంపెనీ. నేను కూడా ఏదో కనిపెడతాను. అక్క అన్ని నాకేం అర్థం కావట్లేదు. నీ చెయ్యే మరిసిపోతుంది కెమెరాలో. గైస్ ఇది అక్కడ లైటింగ్ తీసేసాం కదా, ఇప్పుడు చీకటిగా ఉంది ఇక్కడ, అయినా సరే మెరుస్తుంది. లోపల ఇంకా స్టిక్నెస్ ఉంది. నేను మీకు ఇన్ఫర్మేషన్ కొద్దిగా పెట్టే కదా, ఇక్కడ సైడ్ ఇటోటి ఇచ్చాడు కదా రెండు కొమ్ముల్లా. ఇప్పుడు ఒక సైడ్ ఇలా అంటాను నేను, ఇలా మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఓకే చూడండి ఇలా అవుతుంది. నిజం చెప్పిన ఇక్కడ పెడితే కెమెరా చెయ్యి అక్కడ పెడతాం, అక్కడ పెడితే ఇక్కడ పెడతాం. ఓకే ఇలా అవుతుంది. ఈ పైన గాయస్ నా మొక్కను చూపించుకుని అసలు ఓకే. దీన్ని నెయిల్ పాలిష్ కూడా వేసి చూపిస్తాను మీకు కావాలంటే. నాకు డౌట్ ఇప్పుడు వచ్చేమన్నా నా ఇష్టం, ఎక్స్ట్రా చెక్ చేయి. ఇది బాగుంటుంది, నీకు చాలా బాగుంటుంది. సిగ్గేస్తుంది. ఎండింగ్ చెప్పేవా దయచేసి, నీకు దండం పెడతానా? సంగీష్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఒక్కదానికి వరస్ట్. హలో గైస్, కనిపిస్తున్నాను అనుకుంటున్నాను, బాగా కనిపిస్తుందా? ఏమిటి వచ్చేసరికి ఇదివరకు గైస్ ఒక్క నెయిల్కి చేసుకోవడానికి సేపు పట్టింది. సో మిగిలిన నెయిల్స్కి మీరు చేసుకోండి. వర్తబుల్ గైస్. డబ్బులు ఖర్చు అయితే అవుతుంది అంటే లైక్ ప్రతిసారి యూజ్ చేయలేం. పోనీ ప్రతిసారి యూజ్ చేసినా మంచిది కాదు. నువ్వు రిప్పు పింకి నీది నాకు తెలియదు, ఏం చెప్పాలి నువ్వు చెప్పు. చెత్తగా ఎలా ఉందో చెప్పు ఫస్ట్. చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ ఒక వేలకి చాలా చండాలంగా ఉంది. ఒకవేళ చంద్రంగా ఉందా అయితే అన్ని వేలకి దీన్ని అలా రిమూవ్ చేయాలి. ఇప్పుడు చూపించేస్తాను మీకు. పింకి నీకు దండం పెడతాను పింకి, అన్ని వేలకి చేసుకుని ఒక్క పిక్ పంపిస్తే లాస్ట్ లో పెడతాను పింకి. ఓకే సరే.